దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు జీవధార అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములు తెలియపరుస్తున్నా. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే ధ్యాన అంశం ఏమిటంటే నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టెను. యెహోషువ రెఫీదీము లోయలో అమాలేకీలతో ఘోరమైనటువంటి యుద్ధము చేస్తుండగా మరి మోషే అయితే కొండ మీద చేతులెత్తి తమ ఇశ్రాయేలు వారి ప్రజల పక్షమున యెహోవాకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ అమాలేకీలు ఎవరనగా, అమాలేకీలు ఈ లోకంలో శరీరాశకు ముంగుర్తుగా ఉన్నారు. వీళ్ళు ఎవరో కాదు, ఏశావు యొక్క మనవడు ఈ అమాలేకు. అమాలేకు పుట్టిన సంతానమే అమాలేకీలుగా ఇశ్రాయేలుకు శత్రువులుగా తయారయ్యారు. ఈ ఏశావు యాకోబు యొక్క అన్న. వంటకం కోసమని తన జన్మ హక్కును పోగొట్టుకున్న శరీరానుసారి ఈ ఏశావు. అమాలేకీలు కూడా శరీరాశలకు ముంగుర్తుగా ఉన్నారు. అయితే విమోచింపబడిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు తన జీవిత కాలమంతా తన శరీరంతో పోరాడి దాన్ని లోబర్చుకుంటూ ఉండాలి. అప్పుడైతే మరి ఇశ్రాయేలీలు మేఘములోను అలాగే సముద్రములోను బాప్తిస్వం పొందిన వెంటనే అమాలేకీల వారితో యుద్ధము వారికి ఎదురైంది. ఇది తరతరాలు సాగే యుద్ధం. ఈ యుద్ధాన్ని ఇశ్రాయేలీలు మాత్రమే చేయాలి. దేవుడు వారితో ఉంటాడు. దేవుడు వారి పక్షముగా పోరాడవలసిన పోరాటము అయిపోయింది. ఇప్పుడు వారే పోరాడాలి. వారితో ఉండి దేవుడు వారికి సహాయం చేస్తాడు. దేవుడు వారికి సహాయం చేస్తాడు. క్రీస్తు మరణం పునరుత్థాన తరువాత పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటూ శరీరంతో మనం జరిపే ప్రతి పోరులో సహాయం చేస్తాడు. అందుకే దేవుడు యోహాను సువార్తలో మంచిగా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు గురించి ఆ యేసు ప్రభు మనకు వివరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని పాపం గురించి ఒప్పింపజేస్తాడని యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు ఒక వాగ్దానం ఇస్తాడు. అది మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనము ఒంటరిగా లేము. మనలో ప్రతి క్షణం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ మనల్ని ఆదరిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు. పాపమునకు అంటే శరీరాశలకు లోబడకుండా మనని కాపాడుతాడు, మనని గద్దిస్తాడు. అందుకే జయం మనదే. యుద్ధానికి వెళ్ళకముందే మనకు తెలుసు జయం మనదే అని. గాలికి కొట్టినట్టు నేను పోట్లాడటం లేదని పౌలు చెప్తున్నాడు. నా శరీరము నలగొట్టి దాన్ని లోబర్చుకొంచున్నానని పౌలు తన పత్రికలో వివరిస్తున్నాడు. మనం యుద్ధం చేస్తున్న ఈ శత్రువుకు అంటే ఈ శరీర శత్రువుకు మనపై ఏ అధికారం కూడా లేదు, దానికి శక్తి కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండగా ఎవరు మాత్రం గెలవగలరు? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను అని రోమపత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దీనినే ప్రాచీన పురుషుడు, శరీర స్వభావం, శరీరం అని వేరువేరు పేర్లతో పిలిచారు. శరీర స్వభావం అంతం వరకు విశ్వాసతో ఉంటుంది. ఎందుకంటే మన ఆత్మ విమోచింపబడింది కానీ శరీరం ఇంకా విమోచింపబడలేదు. యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ క్షయమైనటువంటి శరీరాన్ని మనం వదిలేసి అక్షయమైనటువంటి మహిమ శరీరంతో లేస్తాము. అప్పుడు మన శరీరం విమోచింపబడుతుంది. అప్పటి వరకు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం ఈ శరీరాశలతో లోబడవలసి వస్తున్నది. కాబట్టి మనము ప్రతి క్షణం అంతం వరకు, చనిపోయే వరకు ఈ శరీరాశలతో మనం యుద్ధం చేస్తూనే ఉండాలి. అమాలేకీలు ఇశ్రాయేలీల మీద అస్తమానము యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు వారిని జయిస్తూ వారిని లొంగదీస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీల వారు బబులోను చెరవుల్లోకి వెళ్ళిపోయేదాకా అమాలేకీలతో పోరాడుతూ వారిని జయిస్తూ వచ్చారు. అమాలేకీయుడు ఇశ్రాయేలు సమాజంలో చేరరాదు, వారితో శత్రుత్వమే. కాబట్టి మన శరీరాశలు మనలో ఉండకూడదు. మనకు శరీరాశలకు శత్రుత్వమే. అపవాది పాపం చేయడానికి వాడు పురికొల్పుతూ ఉంటాడు. కానీ దేవునికి స్తోత్రం, ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే యుద్ధం జరుగుతున్నంతసేపు మోషే తన చెయ్యి దేవుని వైపుకు ఎత్తి ఉంచాడు. ఇక్కడ 2 అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.
యుద్ధ రంగంలో యెహోషువ నాయకత్వాన యుద్ధం చేస్తున్న ప్రజలు, అలాగే కొండపై వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్న మోషే. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా శరీరంతో ఈ లోకాన యుద్ధం చేస్తున్న మన కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తుండడం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. పోరాటానికి పరిశుద్ధాత్ముని తోడ్పాటు, మరోవైపు యేసు ప్రభు విజ్ఞాపన, ఈ రెండు కూడా ఆనాడు రెఫీదీములో జరిగిన పోరాటంలో సూచన ప్రాయంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కలిగిన విజయంలో దేవుని విజయ పతాకం రెపరెపలాడింది. మోషే అక్కడ కట్టిన బలిపీఠానికి యెహోవా ధ్వజము అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఈ విజయం ఇశ్రాయేలీ వారు తమ సొంత శక్తితో, తమ సొంత స్వశక్తితో సంపాదించినది కాదు, కానీ దేవుడే వారితో ఉండి పోరాడాడు. అమాలేకీయులు కూడా ఎదిరించింది ఇశ్రాయేలీలను కాదు. అమాలేకీయులు యెహోవా సింహాసనానికి విరోధంగా తమ చేతిని ఎత్తారు. ఇప్పటికీ యుద్ధం యెహోవాదే. పోరాడుచున్నది మనమే గాని మనలో ఉండి పోరాడేది ఆయనే. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.